మిరపకాయ బజ్జీలో ఈ విధంగా ఆనియన్స్ అన్నీ ఇట్లా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. మిరపకాయ బజ్జీ రెడీ అయింది. ఈ మిరపకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. 1 కప్పు శనగపిండి తీసుకొని చిటికెడు సోడా, చిటికెడు సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. బజ్జీ పిండి ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 10 బజ్జీ మిర్చి తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్, అది వేడెక్కగానే కట్ చేసుకున్న బజ్జీ మిర్చి ఈ పిండిలో ఈ విధంగా డిప్ చేసి ఆయిల్ వేడెక్కినాక అందులో వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బజ్జీ ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకొని చిన్నగా సన్నగా కట్ చేసుకున్న 4-5 ఆనియన్స్, అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. 1/2 టీ స్పూను ధనియాల పౌడర్, సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి. ఇదంతా పూర్తిగా మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలిపి పెట్టుకోవాలి. కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు. రెడీ చేసుకున్న మిరపకాయ బజ్జీని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ది వేసుకోవాలి.